జేబుల్లోకి ప్లాస్టిక్ కరెన్సీ, పాత కాగితం నోట్లు బ్యాన్ అవుతాయా? మీ పర్సులో ఉన్న 10 రూపాయల నోటు ఎప్పుడైనా పొరపాటున వాషింగ్ మిషన్ లో పడిపోయిందా? లేదా చిరిగిపోతే దానికి సెల్లో టేప్ వేసి షాపు వాడికి అంటగట్టడానికి ప్రయత్నించారా? ఇవన్నీ మనందరికీ ఎదురయ్యే రోజువారీ సమస్యలే. కానీ ఇకపై మీరు ఈ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు ఎంత లాగినా చిరగని, నీళ్లలో తడిసినా ఏమీ కాని ప్లాస్టిక్ కరెన్సీ మన జేబుల్లోకి రాబోతుంది. భారత కరెన్సీ రూపురేఖలను పూర్తిగా మార్చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. అసలు ఈ ప్లాస్టిక్ నోట్లు ఎప్పుడు రాబోతున్నాయి? చైనా, పాకిస్తాన్లకి ఆర్బీఐ ఎందుకు గట్టి వార్నింగ్ ఇచ్చింది? ప్లాస్టిక్ నోట్లలో జంతువుల కొవ్వు వాడకూడదని కండిషన్ ఎందుకు పెట్టింది? ప్రస్తుతం మనం వాడుతున్న నోట్లు 100% కాటన్ ఆధారిత కాగితంతో తయారవుతున్నాయి. ఇవి చేతులు మారుతున్న కొద్దీ మురికిగా తయారవటం, చిరిగిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఆర్బీఐ ప్రతి ఏటా కోట్ల సంఖ్యలో పాత నోట్లను వెనక్కి తీసుకుని నాశనం చేస్తుంది. ఇలా పాడైపోయిన నోట్ల స్థానంలో కొత్త నోట్లను ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 2024 ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్లు అయితే 2025కి వచ్చేసరికి ఆ ముద్రణ ఖర్చు ఏకంగా 6,372 కోట్ల రూపాయలకు చేరింది. కేవలం కాగితం నోట్ల ప్రింటింగ్ కే ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంటే దీనికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి కదా. ఆ సొల్యూషనే ఈ పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్లు. ఈ ప్లాస్టిక్ నోట్లు సాధారణ కాగితం నోట్ల కంటే 2 నుంచి 5 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. నకిలీ నోట్లు ప్రింట్ చేయకుండా ఇందులో క్లియర్ విండోస్ లాంటి ఎన్నో అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ లాంటి 50కి పైగా దేశాలు ఈ ప్లాస్టిక్ నోట్లను విజయవంతంగా వాడుతున్నాయి. ఇప్పుడు మన ఇండియా వంతు వచ్చింది. అయితే ఒకేసారి పెద్ద నోట్లను కాకుండా మార్కెట్లో ఎక్కువగా చలామణి అయ్యే, త్వరగా పాడైపోయే 10-20 నోట్లతో ఆర్బీఐ తన పైలట్ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టబోతుంది. దీనికోసం ప్రత్యేకమైన BOPP పాలిమర్ షీట్ల కోసం గ్లోబల్ టెండర్లను కూడా పిలిచింది. అంతా సవ్యంగా జరిగితే 2027 నాటికి ఈ నోట్లు మన చేతుల్లోకి వచ్చేస్తాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ టెండర్ లో పాల్గొనే కంపెనీలకు ఆర్బీఐ కొన్ని కఠినమైన షరతులు విధించింది. టెండర్ వేసే కంపెనీకి చైనా లేదా పాకిస్తాన్లతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఆ దేశాల నుంచి ముడి సరుకు తీసుకురాకూడదు. అక్కడ కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఈ కరెన్సీ ముద్రణలో వాడే మెటీరియల్లో ఎక్కడ జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉండకూడదు. గతంలో బ్రిటన్ ప్లాస్టిక్ నోట్లు తెచ్చినప్పుడు అందులో జంతువుల కొవ్వు వాడారని పెద్ద వివాదం రేగింది. మన దేశంలో మతపరమైన మనోభావాలు దెబ్బతినకుండా ఆర్బీఐ ముందుగానే ఈ మాస్టర్ స్ట్రోక్ వేసింది. నిజానికి 2012లో 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లను కొచ్చి, జైపూర్ లాంటి సిటీల్లో ప్రవేశపెట్టాలని చూసిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది ఆగిపోయింది. కానీ ఈసారి మాత్రం పక్కా ప్లాన్ తో ఆర్బీఐ బరిలోకి దిగింది. మరి ఈ ప్లాస్టిక్ నోట్లు మన ఇండియాలో వర్కౌట్ అవుతాయా? కాగితం నోట్లు బాగుంటాయా? లేదా ఈ కొత్త ప్లాస్టిక్ కరెన్సీ వస్తే బాగుంటుందా? కింద కామెంట్ చేయండి.